హాయ్ అండి. చూసారా స్నో అంతా కూడా మళ్ళా ఎలా పడిపోయిందో. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకైతే మాత్రం స్నో పడిపోయింది. ఇక సాయంత్రం మేము క్లీనింగ్ ఏమన్నా కొంచెం చేద్దామా అని చూస్తే చాలా చలిగా ఉందని చెప్పి ఇంక అలా వదిలేసాము. మార్నింగు ఇద్దరు కుర్రోళ్ళొచ్చి చేస్తామని చెప్పారు. లాస్ట్ టైమ్ క్లీన్ చేసిన పిల్లలే. ఇక వాళ్ళొచ్చి చేస్తారని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్‌గా 10, 10:30 కల్లా వాళ్ళొచ్చారు. వచ్చి వాళ్ళు క్లీనింగ్ అంతా కూడా చేసి వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ కూడాని. ఇక ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకైతే నేను ష్రింప్ బిర్యానీను, ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఈ ష్రింప్ బిర్యానీ యాక్చువల్‌గా ప్యాకింగ్ కోసం చేస్తున్నాను. ఒక ఇద్దరు మనుషులకి నేను భోజనం పంపిస్తానని చెప్పాను ఫ్రెండ్స్‌కి. వాళ్ళ గురించి అని చెప్పేసి మొదలుపెట్టాను. ఇక చలిగా ఎక్కువగా ఉండడం వల్ల బయటికి కూడా ఎక్కువ వెళ్ళటం లేదు. అందువల్ల ఇంట్లోనే కొంచెం రొయ్యలున్నాయి. అవిను ఎగ్స్ పెట్టి నేను బిర్యానీలాగా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక లాస్ట్ టైమ్ తెచ్చినవి ఫిష్ ముక్కలు కూడా కొన్నున్నాయి. మేము లైవ్ తిలాపియా ఫిష్ తెచ్చుకుంటాం ఎప్పుడన్నా తెచ్చుకుంటే. చాలా తక్కువే తింటాం ఫిష్. ఎప్పుడన్నా తెచ్చినా గానీ ఆ చేపలే తెచ్చుకుంటాం. ఇక అవి ముక్కలు ఫ్రై చేయగా ఇంకా కొన్నుంటే అవి ఇగురులాగా చేసేద్దాం అని జెప్పేసి స్టార్ట్ చేశాను. ఒక పక్క వైట్ రైసు, ఒకవైపు బిర్యానీ గురించి రైసు, ఒకవైపు ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాను. ఇంకొక పొయ్యి మీదేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను ఫిషు ఇగురు కోసం. ఇక మధ్య పొయ్యి మీద బిర్యానీకి స్టార్ట్ చేసేసాను. రొయ్యలు అయి కొంచెం మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కాబట్టి అది కూడా పెట్టేసుకున్నాను. ఇలాగా ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్కటి పెట్టేసుకోవడం వల్ల నాకు తొందరగా అయిపోతుంది వంటయితే మాత్రం. ఇక ఫిష్ కర్రీ కూడా చాలా సింపుల్‌గానే చేస్తాను ఎప్పుడు కూడాని. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడరు అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటాను. అప్పుడు ఒకసారి నేను చెక్ చేసుకుంటాను. ఉప్పు, కారం సరిపోయిందో లేదో. సరిపోకపోతే గనక ముందుగానే యాడ్ చేసుకుంటాను. మా ఇంట్లో కొంచెం ఫిష్ వెరైటీస్ అయితే మాత్రం తక్కువే తింటాము. ఎప్పుడన్నా తీసుకొచ్చినా ఈ బతికున్న లైవ్ తిలాపియా ఒకటే తీసుకొస్తాను. ఇది తీసుకొచ్చి కొన్ని ముక్కల్ని ఫ్రై చేసేస్తా ఉంటాను. కొన్ని ముక్కలు ఇలాగ ఇగురు గాని, పులుసు గాని పెడతా ఉంటాను. ఈసారి నేను కొన్ని ఫ్రై చేసి మిగతా ముక్కల్ని ఇగురులాగా చేసేస్తున్నాను. సాధారణంగా అవి ఏంటంటే ట్యాంక్‌లో వేసి ఉంచుతాడు. మనకి ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిషు బతికున్నదే తీసి కట్ చేసి ఇస్తాడు. ఫిష్ అయితే మాత్రం వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు మనకి. ముక్కల కింద మనకి కట్ చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. లేదంటే గనక క్లీన్ చేసి జస్ట్ అంతా తీసేసి వేస్ట్ పార్ట్స్ అన్నీ కూడా ఇచ్చేయమన్నా కూడా ఇస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్టే. ఏమి ఎక్స్‌ట్రా చార్జ్ ఏమి తీసుకోరు వాటికి. ఇక ఇప్పుడు బిర్యానీ వైపుకి వస్తున్నాను. రైస్ అయితే చక్కగా విరవిరలాడుతూ ఉడికిపోయింది. ఇక నేను మధ్య పొయ్యి ఇందాక ఆన్ చేశాను గానీ, ఇక ఫిష్ కర్రీ కూడా అంతా కూడా పొయ్యి మీద వేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని జెప్పేసి అదైతే ఆపేసాను ఇందాక. ఈ బిర్యానీతో పాటు కొంచెం కీరాను, క్యారెట్ వేసి రైతా కూడా చేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి రైతాలాగా అలాగా పెట్టుకొని తింటే బావుంటదని చెప్పి ఎప్పుడు బిర్యానీ వెరైటీస్ చేసినా ఆ విధంగా కొంచెం రైతా అయితే మాత్రం చేస్తాను. నూనె వేసిన తర్వాత యాలుక్కాయలు, లవంగాలు, చెక్క వేసుకొని ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ ఇగురు వండినప్పుడు ఎప్పుడు కూడా కొంచెం చారు కూడా పెడతాను. వీటితో పాటు కొంచెం చారు ఉంటేనే బావుంటది. ఇక చారు కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా రెడీ అయిపోయింది. రొయ్యలైతే మాత్రం వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరు. ఇక ఇంటికి తెచ్చిన తర్వాత మనమే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా గ్లౌజ్ అది వేసేసుకొని నేను క్లీన్ చేసేస్తాను. కొంచెం లాస్ట్‌లోని ఉప్పును, వెనిగరు వేసి క్లీన్ చేసేయడం వల్ల స్మెల్ అది లేకుండా కూడా ఉంటది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిస్తాను. తర్వాత ఆ రైస్‌ని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను కదా! అప్పుడు దీని మీద వేసి ఇంక మూత పెట్టేసుకొని స్లోగా కుక్ చేసుకుంటాను. ఇక ఫిష్ కర్రీ కూడా అయిపోయింది. చక్కగా దగ్గరికయిపోయింది. ఇలా ఈ విధంగా దగ్గరికయిపోతే రుచిగా ఉంటుంది ఇగురు. ఇక ఇందులోకి కొంచెం కొత్తిమీరని జల్లేసుకుంటే మనకి ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ కూడా మేము చల్లగా అయితే ఇంక తినము. అందు గురించి ఒక పూటకి సరిపడగానే వండాను.
ఇక రొయ్యల్లోకి నేను ఇంకొంచెం కరివేపాకుని, ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా కూడా కొంచెం కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేశాను కదా! అదంతా కూడా ముక్కలకి బాగా పట్టేసి ఫ్లేవరు మంచి రుచినిస్తుంది. ఇప్పుడు ఫైనల్‌గా ఇలాగ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్‌కి కూడా బాగా మంచి ఫ్లేవరు వస్తది. అందు గురించి ఈ విధంగా వేసుకున్నాను. మీలో ఎవరైనా గానీ కరివేపాకుని గనక ఇంతకుముందు ఎప్పుడు బిర్యానీలో వేసి ఉండకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అన్నం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక నేను మూత పెట్టేసుకొని, ఇక లో ఫ్లేమ్‌లోని అలాగ వదిలేస్తాను. ఒక 10 నిమిషాల్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. రొయ్యల బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. కొంచెం వైట్ వైట్ రైసు అలాగా అన్‌ఈవెన్‌గా ఉంటే బావుంటుంది కదా! చూడ్డానికి. ఆ విధంగానే జస్ట్ నేను అలాగా మిక్స్ చేసేస్తున్నాను. నేను ఫ్రెండ్స్ గురించని చేస్తున్నాను కదా! జస్ట్ వాళ్ళ గురించే చేశాను. ఎందుకంటే రొయ్యలు కూడా కొన్నే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సరిపడగా చేసి ఇచ్చేస్తున్నాను. మేమేమో ఫిష్ కర్రీ వేసుకొని లంచ్ కంప్లీట్ చేసేస్తాము. ఇక దీని మీద ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను కదా! అవి కూడా ఈ విధంగా సగానికి కట్ చేసి పెట్టుకుంటున్నాను. రోజు కూడా వంట పనంతా అయిపోయిన తర్వాత స్టవ్‌ని వైప్స్ తోటి క్లీన్ చేసేసుకుంటాను. రోజు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే, నాకు అంత ఇబ్బందిగా ఉండదు. క్లీన్‌గా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు. మరీ ఎక్కువ వంటలు చేసి, ఎక్కువ జిడ్డేదన్నా పడితే డిష్ వాషర్ లిక్విడ్ వేసి కడిగేస్తూ ఉంటాను. ఈ స్టవ్ గ్రిడిల్స్ మాత్రం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి సింక్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా కడిగేస్తూ ఉంటాను. ఎందుకంటే, ఇవి చాలా వెయిట్ ఎక్కువుంటాయి. ఒక చేత్తో అయితే మోయలేము. అందువల్ల రోజు తీసి పెట్టాలంటే మాత్రం ఈజీ కాదు. అందువల్లే అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను. ఇలాగ రోజు క్లీన్ చేసుకోవడం వల్ల వైప్స్ తోటి నాకంత ఇబ్బంది కూడా ఉండదు. పైగా మాకు ఇక్కడ ఏంటంటే ఓపెన్ కిచెను, ఫ్యామిలీ రూమ్‌కి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎవరొచ్చినా ముందు ఈ కిచెన్ దగ్గరికి వస్తారు. అందువల్లే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోపోతే ఇక చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా స్టవ్‌కున్న జిడ్డంతా వచ్చేసింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థాంక్ యూ.